ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన మొక్క గురించి మనం తెలుసుకుందాం. ఆ మొక్క గురించి అన్ని వివరాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది ఒక కలుపు మొక్క అన్నమాట. అంటే చాలామందికి ఇది ఒక కలుపు మొక్క. అయితే తెలిసిన వారికి మాత్రం ఇది గొప్ప ఔషధ మొక్క మరియు ఒక ఔషధ గుణాలున్న ఆకుకూరగా భావిస్తారనమాట. ఎందుకంటే దానిలో ఉన్న గొప్పతనం వారికి తెలుసు కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క అనమాట, ఈ మొక్క తెలుగులో అయితే వెన్నదేవి అంటారు, లేదా అమృత కాడ అంటారు, లేదా నీరు కసువు అని అంటారు అనమాట తెలుగులో పేర్లు. ఇంకా ప్రాంతాల వారీగా ఇంకా చాలా పేర్లు ఉండొచ్చు. అయితే ప్రముఖంగా ఉన్న పేర్లు మాత్రం నేను చెప్తున్నా. అదే హిందీలో అయితే కంచెర అంటారు, ఇంగ్లీష్లో అయితే డే ఫ్లవర్ అని అంటారనమాట. ఇక బొటానికల్ నేమ్ అంటే శాస్త్రీయ నామంకి చెప్పుకోవాల్సి వస్తే ఈ శాస్త్రీయ నామం ప్రకారం అయితే ఏ ప్రాంతంలో అయినా ఇదే పేరు ఉంటుందన్నమాట. దీన్ని కొమిలీనా బెంగాలెన్సిస్ అని అంటారనమాట, దీని శాస్త్రీయ నామం. మరి ఈ ఈ మొక్క యొక్క గొప్పతనం ఏమిటండి అని తెలుసుకోవాలంటే మనం ఇది అందరూ ఒక కలుపు మొక్కగా భావిస్తారు. తెలిసిన వాళ్ళేమో ఔషధ మొక్క అంటారు. ఇది ఏషియా మరియు ఆఫ్రికా దేశాల్లో ఇది ఒక గొప్ప ఔషధ మొక్కగా వాడతారనమాట. దీంట్లో అత్యధికంగా సి విటమిన్ కూడా ఉంటుంది. అయితే నేను ఇదివరకు మీకు చెప్పాను, వీలు కుదిరినప్పుడల్లా ఒక మొక్క మన చుట్టుపక్కల దేశాల్లో కూడా ఏ విధంగా వాడతారు అన్న విషయాలు మీకు చెప్తానా అండి అని చెప్పి. అలాగే చాలా వీడియోల్లో నేను చెప్తున్నాను అనమాట, వేరు వేరు దేశాల్లో ఒకే మొక్కని ఏ ఏ జబ్బులు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తున్నారు అని. మనుషులు ఎక్కడున్నా సరే జబ్బులు ఒకటైనప్పుడు మందు ఎవరికైనా సరే తగ్గుతుందన్నమాట. అదేవిధంగా ఒకే మొక్కని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు జబ్బులకు ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంటే మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఆ మొక్కను వాడటం జరుగుతుంది. అయితే ఈరోజు కూడా మనం చెప్పుకునే మొక్క కొమ్మిలీనా బెంగాలెన్సిస్, అదే వెన్నదేవి, అమృత కాడ లేదా నీరు కసువు. మరి దీని గురించి చెప్పుకునే ముందు, అంటే ఏ ఏ దేశాల్లో ఏ ఏ జబ్బులకి వాడతారు అని చెప్పుకునే ముందు అసలు ఈ మొక్క గురించి ఒక నిమిషం చెప్పుకుందాం. ఇది మనుషులకే కాదు పశువులకు కూడా చాలా మంచి ఇష్టమైన మొక్క అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే మనుషులు తింటేనేమో ఇది ఆకుకూరని జబ్బులు తగ్గుతాయి, ఒంట్లో ఉన్న జబ్బులు పోయి అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యవంతులుగా అవుతాం. అదే పశువులకైతే వాటి పాల ఉత్పత్తి అమోఘంగా పెరుగుతుందన్నమాట. ఇంకా నిజం చెప్పాలంటే ఒక చిన్న దూడలు అంటే ఆవు దూడలు కానీ గేదె దూడలు కానీ మొదట ఆహారంగా దీనిని పెడతారు అంటే ఎంత గొప్ప మొక్క ఇది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. రైట్, మరి ఇంతసేపు ఈ మొక్క గురించి గొప్పది అని చెప్తున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఎక్కడ దొరుకుతుందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది రోడ్డుకి ఇరువైపులా కానీ నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో కానీ చాలల్లో అంటే పొలాల గట్ల మీద కాలువలోని నీరుకు ఇరువైపులా, అంటే ఒక కాలువలో నీరు ప్రవహిస్తుంది అనుకోండి, దాని ఇరువైపులా అంటే ఆ కాలువలోనే ఇరువైపులా మొలిచి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో మొలుస్తుంది, చెట్లు క్రింద మొలుస్తుంది, ఆఖరికి ట్రాన్స్ఫార్మర్ గట్ల మీద కూడా ఈ మొక్క మొలుస్తుంది. నీరు పారే ప్రాంతాల్లో ప్రముఖంగా మనకి కనిపిస్తుంది, వ్యవసాయ భూముల్లో కనిపిస్తుంది, వేస్ట్ ల్యాండ్స్ అంటే వృధాగా పడి ఉన్న భూముల్లో కూడా ఎక్కువగా మొలుస్తూ ఉంటుందన్నమాట. మరి దీన్ని చూసిన వాళ్ళందరూ ఇదేదో పిచ్చి మొక్క, ఇది పనికిరాని మొక్క అంటారు, కలుపు మొక్క అని అనుకుంటారు. కానీ తెలిసిన వారు మాత్రం గొప్ప ఔషధ గుణాలున్న ఆకుకూర అని తెచ్చుకుంటారు, వండుకుంటారు. అయితే మరి ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ డయేరియల్గా పనిచేస్తుంది, యాంటీ వైరల్గా పనిచేస్తుంది, యాంటీ డిప్రెషెంట్గా పనిచేస్తుంది అనమాట. మరి అసలు ఇన్ని అద్భుత గుణాలు ఉన్నాయి. అసలు దీంట్లో ఏమున్నాయి అంటే మీకు ఇందాకే చెప్పాను, విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంది. అదేవిధంగా అయితే ఇక చెప్పుకోవడానికి గొప్పగా లేకపోయినా సరే ఈ కింది పదార్థాలు కూడా దీంట్లో ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కానీ, టానిన్స్ కానీ, గ్లైకోసైడ్స్ కానీ, వాల్టైల్స్ కానీ, ఆయిల్స్ కానీ, రెజిన్స్ కానీ, బాల్సెమ్స్, ఫ్లావనాయిడ్స్, సాపోనిన్స్, స్టెరాల్స్, ఆంథ్రోక్వినైన్స్, ఫెనాల్స్, ఇవన్నీ పెద్దగా రిచ్గా లేకపోయినా సరే ఎంతో కొంత మోతాదులో ఈ ఆకుకూరలో మనకి లభిస్తాయి అన్నమాట. రైట్, ఇన్ని అద్భుతాలు ఉన్న ఆకుకూరలో మరి ఏ ఏ దేశాల వారు ఏ విధంగా వాడతారు అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే
పక్కవారు ఏ విధంగా వాడుతున్నారో మనం చూసిన తర్వాతే మనం కూడా వాడటానికి ధైర్యం వస్తుంది. ఆహా, ఈ జబ్బులు తగ్గుతాయా, మనం ఈ జబ్బులకు మాత్రమే వాడుతున్నాము, వేరే జబ్బులు కూడా తగ్గుతాయి అన్నమాట అన్న సమాచారం మనం తెలుసుకోవాలంటే పక్క దేశాల వారు, అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాల వారు ఏ జబ్బులకు వాడుతున్నారని తెలుసుకుందాం. మొదటగా ఏం చేద్దామంటే, మన ఇండియాలో, మన భారతదేశంలో ఈ మొక్కని దేనికి వాడుతున్నారు అంటే, తలనొప్పికి వాడతారు, లెప్రసీకి వాడతారు, జ్వరాలకు వాడతారు, పాము కాట్లకు వాడతారు, కామెర్లకు వాడతారు, మలబద్ధకం తగ్గించుకోవడానికి వాడతారు, పిచ్చితనం తగ్గించడానికి వాడతారు, తర్వాత మూర్ఛకి మందులాగా వాడతారు, సైకోసిస్కి వాడతారు, తర్వాత ఆరోగ్యం క్షీణించిన వారికి, అంటే ఎండిపోయేలాగా తయారవుతారు మనుషులు, వాళ్ళకు కూడా వాడతారనమాట. అదేవిధంగా ఇంకా అద్భుతమైన గుణం ఏంటంటే, దీంట్లో మన చర్మాన్ని మెత్తపరచడానికి కూడా, అంటే కొంతమందికి పెళుసుబారిపోయి గట్టిగా ఉంటుంది చర్మం, మెత్తగా ఉండదు అనమాట, ఆ చర్మాన్ని మెత్తపరచడానికి కూడా ఈ మొక్కను వాడతారు. ఇంకా ఏమిటంటే, డిప్రెషన్ తగ్గించడానికి కూడా ఈ మొక్కని వాడతారనమాట. చూసారా, మన భారతదేశంలో ఈ మొక్కని ఎన్ని రకాలుగా వాడుతున్నారు. ఇదిగో ఇప్పుడు ఈ మొక్కని పీకి మీరు వేర్లను కనుక చూస్తే, వేరుల దగ్గర చిన్న చిన్న తెల్లని బొడిపల్లాగా కనిపిస్తాయి అన్నమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, వేర్లు కూడా కొన్ని దేశాల్లో ఔషధాలుగా వాడుతూ ఉంటారనమాట. అది కూడా నేను చెప్తాను. ఇదిగో ఇప్పుడు మీరు చూడండి, ఆ పక్కన వేర్లకి చిన్న తెల్లని బొడిపల్లాగా కనిపిస్తున్నాయి. ఇది ఈ మొక్కలో ఉన్న గొప్పదనం అన్నమాట. అంత గొప్ప లక్షణాలు ఉన్నది ఈ మొక్క అన్నమాట. అయితే ఇండియాలో దేనికి వాడతారో చెప్పుకున్నాం. అలాగే లిసోతో అనే దేశంలో దేనికి వాడతారంటే, ఈ లిసోతో అన్నది దేశం సౌత్ ఆఫ్రికా బార్డర్లో ఉన్న దేశం అనమాట. మరి దేనికి వాడతారంటే, మహిళలలోని ఇన్ఫెర్టిలిటీని తగ్గించడానికి వాడతారు. చూసారా ఎంత గొప్పదో, మహిళల్లో ఉన్న ఇన్ఫెర్టిలిటీ తగ్గాలి అంటే ఈ మొక్కను వాడతారన్నమాట. అదేవిధంగా చైనాలో ఏ విధంగా వాడతారు అంటే, దీన్ని ఒక మూత్ర విసర్జన కారిగా వాడతారు. అలాగే జ్వరానికి తగ్గించడానికి మందుగా వాడతారనమాట ఈ మొక్కని. అదేవిధంగా పాకిస్తాన్లో దేనికి వాడతారు ఈ మొక్కని అంటే, దీన్ని ఆకుకూరగా వాడతారు పాకిస్తాన్లో. మరియు లెప్రసీని తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు. అదేవిధంగా విరోచనాల కోసం ఈ మొక్కను వాడతారనమాట. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా ఈ మొక్కని పాకిస్తాన్లో వాడుతూ ఉంటారు. మరి నేపాల్లో ఈ మొక్కని ఏ విధంగా వాడతారంటే, ఈ ఆకును నూరి పేస్ట్గా చేసుకుంటారనమాట. పేస్ట్గా చేసి కాలిన గాయాల మీద రాస్తారు. తర్వాత వేర్లను, ఇప్పుడు మీరు చూశారు వేర్ల మీద, ఇదిగో ఈ మొక్క కనిపిస్తుంది కదా, దీనికి వెనక భాగంలో ఉన్న వేర్లని జ్యూస్గా చేసి తాగుతారనమాట. మరి ఈ జ్యూస్గా చేసి తాగటం వల్ల లాభం ఏమిటి అంటే, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు, సమస్యలు తగ్గిపోతాయి అని చెప్పేసి నేపాల్ వారి నమ్మకమే కాదు, అది తగ్గుతాయి కాబట్టి వాళ్ళ తరతరాల నుంచి ఈ మొక్కను వాడుతూ ఉంటారనమాట. ఇది నేపాల్లో ఈ విధంగా వాడతారు. మరి బంగ్లాదేశ్లో ఏ విధంగా వాడతారు? బంగ్లాదేశ్లో వచ్చేసి దీన్ని ఇన్సోమ్నియా తగ్గించడానికి వాడతారు. ఇన్సోమ్నియా తెలుసు కదా, నిద్రలేమి జబ్బుల్ని వాడతారనమాట. అదేవిధంగా దీన్ని క్యాట్రాక్ట్స్ జబ్బులకు కూడా దాని క్యాట్రాక్ట్స్ ట్రీట్మెంట్లో కూడా ఈ మొక్కల్ని వాడతారు. అలాగే రేచీకటిని తగ్గించే మందుల్లో ఈ మొక్కని వాడతారనమాట. అంతేకాకుండా కండ్ల కలక తగ్గించడానికి, తర్వాత తలనొప్పి తగ్గించడానికి, తర్వాత పంటి నొప్పిని తగ్గించడానికి, తర్వాత కాలిన గాయాలని తగ్గించడానికి, తర్వాత పుళ్ళు, అంటే చర్మం మీద ఎన్నో రోజుల నుంచి పుళ్ళు ఏర్పడి ఉంటాయి, ఆ పుళ్ళు తగ్గించడానికి, ఈ తర్వాత చర్మం మీద ఏర్పడిన తామర వంటి వ్యాధులు తగ్గించడానికి, తర్వాత పాము కాట్లకి విరుగుడుగా దీన్ని వాడతారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్ణబేరికి సంబంధించిన సమస్యల్లో ఈ మొక్కను వాడతారనమాట. అంటే చెవికి లేదా లోనున్న కర్ణబేరికి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో దానికి కూడా ఈ మొక్కని వాడుతూ ఉంటారనమాట. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు వరకు మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఈ మొక్కను ఎలా వాడతారు అన్నది తెలుసుకున్నాం. చూడండి, ఈ మొక్కను చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందాక ఎంత తాజాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ మొక్క. చాలా ఇదిగో చూడండి, సన్నగా తాజాగా కనిపిస్తుంది. దీనికి బ్లూ పువ్వులు పోస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఈ వీడియోలో కూడా చూసి ఉంటారు. ఇదిగో చూడండి, దీనికి కనిపిస్తుంది ఆ వేర్లు బుడిపిలు అని చెప్పాను కదా, ఆ వేర్లు బుడిపిలు కనిపిస్తున్నాయి. అలాగే బులుగు రంగు
పూలు ఉంటాయి అన్నమాట దీనికి నీరు కసువు అని ఎందుకు పేరు వచ్చిందో మరి తెలియదు, కానీ ఎందుకనంటే ఈ మొక్కలో నీరు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీకు మొక్క పట్టుకోగానే మీకు అర్థమవుద్ది, ఇదిగో చూడండి ఎంత తాజాగా కనిపిస్తూ ఉంటుందో. బహుశా అందుకేనేమో నీరు కసువు అని పేరు వచ్చింది. ఫ్రెండ్స్, ఇన్ని గొప్ప గుణాలున్న ఈ ఆకుకూరని వీలు కుదిరితే మీరు తినండి. మన జబ్బుల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. దీనికోసం ప్రత్యేకంగా మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మీరు అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మొక్క యొక్క గుణగణాలు తెలియజేయడం కోసం చెప్పింది. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి. ఫ్రెండ్స్, అంతా విన్న తర్వాత దీన్ని ఎలా వాడాలి అంటారు కొంతమంది. దీన్ని కూరగా చేసుకుని వాడుకోవచ్చు, సలాడ్స్ లాగా చేసుకుని వాడుకోవచ్చు అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.